వెల్కమ్ టు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే విజ్జన్న. పిల్లలపై తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచాలి. డ్రగ్స్ నిర్మూలనపై ధర్మారంలో పోలీసుల అవగాహన కార్యక్రమం. మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని పిలుపు. సిరిసిల్ల గురుకుల పాఠశాలలో ఏసీబీ అధికారుల తనిఖీల కలకలం. డీఎస్పీ ఉదయ్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు. ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు పాల్గొని రికార్డుల తనిఖీ. విద్యార్థులు సన్మార్గంలో పయనించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి. ఈ నెల 20న పెద్దపల్లిలో నిర్వహించే బీసీ ఐక్య వేదిక సభను విజయవంతం చేయండి. పోస్టర్ను ఆవిష్కరించిన జెడ్పీ మాజీ చైర్మన్ పుట్ట మధు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తుంటే బీఆర్ఎస్ నేతలకు మింగుడు పడక రుణమాఫీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజ్జన్న ముఖ్య అతిథిగా హాజరై 148 మంది లబ్ధిదారులకు 37,48,000 విలువ గల చెక్కులను అందజేశారు. అక్కడే 17 మంది లబ్ధిదారులకు 17 లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వన మహోత్సవంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విజ్జన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామన్నారు. ఇప్పటికే రైతులకు 1,50,000 వరకు ఉన్న రుణాలను మాఫీ చేశామని, ఆగస్టు 15న 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నామని చెప్పారు. రైతు రుణమాఫీ చూసి ప్రతిపక్ష నేతలు జీర్ణించుకోలేకపోతున్నాయని, రుణమాఫీపై తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని దుయ్యబట్టారు. వరంగల్ రైతు డిక్లరేషన్లో రైతులకు 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇవాళ నెల నుండి మరి ఇప్పటి వరకు 1,50,000 వరకు రైతులకు రుణమాఫీ చేసి రేపు కాక ఎల్లుండి ఇవాళ 13వ తారీఖు మిగతా కానూళ్ళు ఎవరైతే ఉన్నారో 2 లక్షలకు సంబంధించి ఒక ఇంట్లో భార్య భర్తలు ఉండి ఇద్దరికి 1,50,000 దాకా ఇంకా ముగ్గురు ఒకటే కాదు కింద ఒకటే కుటుంబం ఉండి 2 లక్షలు దాకా వాళ్ళందరికీ కూడా 15వ తారీఖు సాయంత్రం లోపు రైతు రుణమాఫీ జరగబోతా ఉంది. మరి మన రైతు రుణమాఫీ అనేది ఒక చరిత్ర. దానికి ఏమేమి కావాలని చెప్పి సర్వే రిపోర్ట్ వచ్చినాక పచ్చిపాక రిజర్వ్ గారు వచ్చే బడ్జెట్లో ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రభుత్వం పెట్టబోతా ఉంది. చంద్రబాబు గారు కూడా 100% పచ్చిపాక రిజర్వ్ కట్టాలి. మన ప్రాంతానికి ఏదైతే చివరి ఆయకట్టు శ్రీరాంపూర్ కానీ, ఓదెల కానీ, పెద్దపల్లి చివరి ప్రాంతం కానీ, అదేవిధంగా మంత్రి చివరి ప్రాంతం కానీ, రామగుండం చివరి ప్రాంతం కానీ, చెప్పదని అన్ని 6 నియోజకవర్గాలకు సంబంధించి ఆయకట్టు స్థిరీకరణకు ఇబ్బంది ఉండదనే ఆలోచనతో మన పెద్దలందరూ ఉన్నారు. తప్పకుండా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నారు. పిల్లల నడవడికపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలన్నారు పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్. పిల్లలు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారనే దానిపై ప్రత్యేక దృష్టిని సారించాలని సూచించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారకుండా చూసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులదే అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో లయన్స్ క్లబ్, ధర్మారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్, లయన్స్ క్లబ్ డిస్టిక్ 320G చీఫ్ కోఆర్డినేటర్ మధుసూదన్ రెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొదటగా ధర్మారంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి మార్కెట్ యార్డ్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కెట్ యార్డులో సమావేశాన్ని ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాలతో వచ్చే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. నిషాముక్త్ భారత్ అభియాన్తో భాగంగా మత్తు పదార్థాల నిర్మూలనకై ప్రతిజ్ఞ చేయించారు.
మత్తు పదార్థాలను వాడిన వ్యక్తితో పాటు అక్కడ ఉండే సమాజానికి కూడా నష్టం జరుగుతుందన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. విద్యార్థుల నడవడికపై తల్లిదండ్రులు నిత్యం పర్యవేక్షించాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే పోలీసులను సంప్రదించాలని కోరారు. మైనర్లకు వాహనాలను ఇవ్వకూడదని రవాణా శాఖ నూతన చట్టం ద్వారా వాహనం నడిపిన వ్యక్తితో పాటు తల్లిదండ్రులు, వాహన యజమానిపై కేసులు నమోదు చేస్తామన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి వాహనాలను ఇవ్వకూడదని చెప్పారు. తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క లైఫ్ స్పాయిల్ అవ్వడమే కాకుండా వాళ్ళ ద్వారా సొసైటీకి కూడా మనకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలందరికీ కూడా పిల్లలు వాళ్ళ స్కూల్ టైంలో నుంచే, స్కూల్ అయినా కానీ కాలేజ్ అయినా కానీ పోయినప్పుడు వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారా, ఇతర యాక్టివిటీస్కి వెళ్తున్నారా, లేదు ఏం చేస్తున్నారని ప్రతి ఒక్క స్టూడెంట్స్ పైన, వాళ్ళ యొక్క పిల్లల పైన తప్పకుండా గమనించాలా. వాళ్ళ యొక్క బిహేవియర్ చేంజెస్ ఏమైనా వస్తున్నాయని గమనించుకుంటూ, నోటీస్ చేసుకుంటూ వాళ్ళని క్రమశిక్షణతో పెంచినట్లయితే డెఫినెట్లీ ఎవరు కూడా డ్రగ్స్ అనేది మన పనులలో నిమగ్నమై వాళ్ళని పట్టించుకున్నట్లయితే వాళ్ళు డ్రగ్స్కి ఎడిట్ అయ్యి వాళ్ళ లైఫ్ అనేది స్పాయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆ పోలీస్ శాఖ ద్వారా అప్పీల్ ఏంటంటే పిల్లలను ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉండాలా. ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు గమనించాల్సిందిగా. అట్లా వాళ్ళు ఏమైనా లోన్ అట్లయితే మా నోటీస్కి తీసుకొచ్చినట్లయితే డెఫినెట్లీ మేము కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని ఆ ఒక డ్రగ్స్కి అడిక్ట్ కాకుండా చూడడానికి మా ప్రయత్నం కూడా మేము చేస్తాం. 18 years ఏజ్ వచ్చేంత వరకు కూడా ఎవరు కూడా వెహికల్స్ అనేది ఇవ్వదండి. దయచేసి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మీరు బయట వెహికల్స్ నడిపినట్లయితే డెఫినెట్లీ మీ యొక్క వాళ్ళని పట్టుకొని చాలాన్ వేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళతో పాటు యాక్సిడెంట్స్ అనేది జరిగినట్లయితే వాళ్ళతో పాటు తల్లిదండ్రులు లేదా వెహికల్ ఓనర్ కూడా బాధ్యులవుతారు. కాబట్టి వాళ్ళపైన కూడా కేసెస్ అనేది నమోదు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందులా కాకుండా BNS యాక్ట్ వచ్చిన తర్వాత కేసు కఠినంగా శిక్షలు ఉన్నాయి. కాబట్టి అందరూ గమనించుకోవాలా. ఎవరికి కూడా మీరు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్స్ అనేది ఎవరికి ఇవ్వద్దండి. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు మహాత్మా గాంధీ గురుకుల పాఠశాలలో ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు కలకలాన్ని సృష్టించాయి. ఉదయమే పాఠశాలకు చేరుకున్న ఏసీబీ అధికారులు పలు రికార్డులను పరిశీలించారు. తనిఖీల్లో భాగంగా ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు పాల్గొని తనిఖీలు నిర్వహించారు. ర్యాండమ్ సిస్టంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. హాస్టల్లో వసతులు ఎలా ఉన్నాయనే దానిపై అధ్యయనం చేపట్టారు. స్వాతంత్ర దినోత్సవం వేళ ప్రతి ఒక్కరూ ఇంటింటా జాతీయ జెండా ఎగరవేసి జాతి సమైక్యతను చాటాలని పిలుపునిచ్చారు. జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ కరీంనగర్లో మహిళా మోర్చా ఆధ్వర్యంలో తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. భగత్ నగర్, భగత్ సింగ్ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ గణేష్ నగర్, కమాన్, బస్టాండ్, తెలంగాణ చౌక్, రామ్నగర్, సత్యనారాయణ స్వామి దేవాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మాట్లాడుతూ 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మరింత ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని కోరారు. హర్ఘర్ తిరంగా ఓ గొప్ప ప్రోగ్రాం అని, దేశ ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పే అద్భుతమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. ఆగస్టు 15వ తేదీ వరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి దేశభక్తిని చాటి చెప్పాలన్నారు. హర్ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టవలసిన కార్యక్రమాలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి మనము ఈరోజు తిరంగా మహిళా బైక్ ర్యాలీ నిర్వహించుకుంటున్నాము. ఎందరో త్యాగధనుల, ఎందరో స్వాతంత్ర సమరయోధుల పోరాటాల వల్ల, వాళ్ళ కృషి వల్ల ఈరోజు మనం స్వేచ్ఛ వాయువులను పీలుస్తున్నాము. ఈరోజు మనం ఇలా ఇంత స్వేచ్ఛగా ఈ కార్యక్రమం చేసుకున్నామంటే స్వాతంత్రం కోసం ఎందరో అసువులు బాసి మనకు స్వాతంత్రాన్ని తెచ్చి ఈ రకంగా మనకి ఇంతటి స్వేచ్ఛను కల్పించిన మహనీయులను మరొకసారి అందరం గుర్తుకు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పార్టీలకు అతీతంగా అనేక కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. మొన్నటికి మొన్న హర్ఘర్ తిరంగా అంటూ ప్రతి ఇంటి మీద భారతీయ జెండా ఎగరవేయాలని చెప్పేసి మళ్ళీ సెకండ్ రోజు స్వాతంత్ర సమరయోధుల విగ్రహాల శుద్ధీకరణ చేసుకోవాలని, నెక్స్ట్ రోజు మూడో రోజు నిన్న బీజేవైఎం ఆధ్వర్యంలో
తిరంగా ర్యాలీ యాత్ర జరగడం జరిగింది. మరి ఈరోజు 4వ రోజు. ఈరోజు మహిళలందరూ కూడా అంటే దేశం మనకేమి ఇచ్చింది అని కాకుండా మనం దేశానికి ఏం చేస్తున్నాం, సొసైటీ మనకేమి ఇచ్చింది అని కాకుండా మనం సొసైటీకి ఏం చేస్తున్నామని ఒక్కసారి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ నుంచి ఈరోజు స్థానిక భగత్ నగర్ నుంచి భగత్ సింగ్ స్టాచ్యూ నుంచి ఇక్కడ నుంచి ప్రారంభమై కమాన్ మీదుగా తద్వారా గీతా భవన్ మీదుగా రామ్నగర్ దగ్గర ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో మేము స్వతంత్ర సమరయోధులను స్మరించుకుంటే కాకుండా మన వీర జవాన్ల సైనికులు వీరమరణం పొందిన కుటుంబాలను కూడా ఈ సందర్భంగా మేము గౌరవించుకోదలుచుకున్నాము. సో ముగింపు సందర్భంగా వారికి చిరు గౌరవ సత్కారం ఉంటుందని తెలియజేస్తున్నాం. జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో కృషి జాగరణ ఆధ్వర్యంలో పత్తి, వరి సాగులో మెలకువలపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ వరి, పత్తి పంట సాగు విధానం, పోషక కలుపు పద్ధతి గురించి, పంటకు యూరియా ఏ మోతాదులో ఎప్పుడు ఎలా వేయాలని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రాక్టికల్ చేసే అంశాన్ని ఈసారి కూడా మన కేవీకే లోపల అది ప్రారంభించాం. రాబోయే సంవత్సరం లోపల దాని ఫలితాలు మనకు కనబడతాయి కాబట్టి తొలి దశలో కూడా ప్రయోగాత్మకంగా సగుణ పునరుత్పాదక వ్యవసాయం అని చెప్పేసి దుక్కి దున్నకుండా పంటల సాగు చేస్తే ఎలా ఉంటుంది అనేది మొదటిసారి మనం స్టార్ట్ చేసినాం. రాబోయే రోజుల లోపల అది యాసంగి లోపల కావచ్చు, వచ్చే ఖరీఫ్ లోపల కావచ్చు, దుక్కి దున్నకుండా పంటల సాగు అంశం పైన కొంతవరకు అది ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు మనకి వరి, పత్తి, మొక్కజొన్న, కంది ఈ 4 పంటలు వేయడం జరిగింది. అది ఒక 10-15 క్రితం మనం పంటలు విప్పుకోవడం జరిగింది. ఒక చర్చ రూపంలో కావచ్చు, లేకపోతే ప్రస్థానంలో కావచ్చు, లంచ తర్వాత మీరు కూడా ఫీల్డ్ చూసండి, చూసి మీ యొక్క అనుభవాలు మాకు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి దిశగా మనం ప్రయత్నం చేసుకుంటూ ముందుకు మనం వచ్చే వాళ్ళతో చేరుతాం కాబట్టి ఆలస్యం కాబట్టి మేము ముందుగా సాధారణంగా మనం వేసే ఎరువుల్లో చూసుకున్నట్లయితే మనం 100% ఎరువులు ఒక 100 కిలో ఎరువు వేస్తే దాంట్లో 30 కిలో మాత్రమే, అంటే 30% మాత్రమే మొక్క ఏ విధంగా ఉంది. మనం వేసే ఎరువుల్లో ఉండే పోషకాలు మొత్తం మొక్కకు అందుతాయా లేదా, దానికి కారణం ఏంటి? ఇదివరకు మన భూమిని కొంచెం తయారు ఉండాలి. వచ్చే ఎరువుల్లో 30% మాత్రమే మొక్క వినియోగించుకుంటాను, మిగతా శాతం వినియోగించుకోవట్లేదు. దానికి కారణం ఏంటి? అసలు మళ్ళీ మన భూమిలో పోషకాల స్థాయి ఏ విధంగా ఉంది? మన ఉత్తర తెలంగాణ మండలంలో ఉన్న భూములలో యూనివర్సిటీ వాళ్ళు, అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఒక 250 మట్టి నమూనాలు సేకరించి పరీక్షించినప్పుడు దాంట్లో పోషకాల స్థాయి ఎంత ఉంది, మన మొక్కలకు ఎంత పోషకాల స్థాయి కావాలి, అది ఎప్పుడు వేయాలి, ఏ పద్ధతి వేయాలి. మనం ఏం చేస్తున్నాము, పత్తి మొక్కలకు ఎరువులు యూరియా, డిఏపి కానీ మొక్క దగ్గర చేస్తున్నాం, కానీ మొక్క దగ్గరలో మట్టి కొంచెం ఒక 2-3 అంగుళాలు తీసేస్తున్నాం. ఇదివరకు ఏం చేసేవాళ్ళము, కొంత మట్టి తీసి లోపల వేసేవాళ్ళం, ఇప్పుడు జస్ట్ పైన చల్లుకుండా పోతున్నాం. సో దానివల్ల మొక్క ఎంత తీసుకుంటానికి, భూమి ఎంత తీసుకుంటానికి, వాతావరణంలో ఎంత కలిసిపోతాను, అంటే వినియోగం అనేది ఎంత ఉన్నది. సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం పోషక యాజమాన్యంలో ముఖ్యంగా సమగ్ర పోషక యాజమాన్యం. ప్రతి పౌరుడు మతాలకు అతీతంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపు మేరకు తిరంగా యాత్ర చేపట్టినట్లు బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మున్సిపాలిటీ జంక్షన్ నుంచి మెయిన్ చౌరస్తా వరకు తిరంగా యాత్ర ర్యాలీ చేపట్టారు. జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ పార్టీలకు మతాలకు అతీతంగా ప్రజలు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించాలని ఆమె కోరారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి జాతీయ జెండా పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. దేశభక్తి, జాతీయ భావాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె ఆకాంక్షించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ ర్యాలీలు, ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు సంధ్యారాణి చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్పతనమని, దేశ సేవలో ప్రతి పౌరుడు భాగస్వాములు కావాలన్నారు. తిరంగా ర్యాలీని స్థానిక గోదావరిఖని మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుండి చౌరస్తా వరకు భారీ ర్యాలీని వందే మాతరం, భారత్ మాతాకి జై అంటూ నినాదాలతోటి పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తితోటి, జాతీయత భావనతోటి ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళ వర్గాల కోసం పేదవాళ్ళని ఉన్నత వర్గానికి చేర్చడమే ఒక లక్ష్యంగా వాళ్ళ భారత ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. అనేకమైనటువంటి సంక్షేమ పథకాల్ని ఫలాలు అందిస్తూ ఉన్నది. సో ముఖ్యంగా వాళ్ళ ర్యాలీతో పాటుగా ఎక్స్-ఆర్మీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా పార్టీ నుంచి మేము జాతీయ జెండాల్ని అందించడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా, అన్ని వర్గాల ప్రజలు
దేశభక్తిని చాటుతూ ప్రతి ఇంటిపైన ఉప్పన్నెల జెండాని ఆవిష్కరించవలసిందిగా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. భారత్ మాతకి. అక్టోబర్ 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆకాష్ అంతే 2024 జాతీయ స్కాలర్షిప్ పరీక్షను నిర్వహించనున్నారు. ఆకాష్ రీజనల్ సేల్ అండ్ గ్రోత్ హెడ్ భరత్ కుమార్ జాతీయ స్కాలర్ పరీక్ష బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన బ్రోచర్ను ఆవిష్కరించారు. స్కాలర్షిప్ పరీక్ష రిజిస్ట్రేషన్ కొరకు ante.akash.ac.in ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. We all have gathered here to celebrate the launch of Ante 2024. We are very happy to launch this Ante 2024. From past 15 years, we have been conducting this Ante exam. This Ante exam, which is Akash National Talent Hunt Examination, is for class 9th studying students, 10th studying students, 11th, 12th studying students and 12th passed students. We have introduced this Ante exam 15 years back with simple agenda that and all the class 9th studying students to 12th studying and 12th passed students can appear in this exam. The fees for this Ante exam is 200 rupees, and if any student is enrolling on or before August 15th, the fees for the registration amount is just 100 rupees. In the branch, in Karimnagar branch, we are conducting it in the offline mode. So, stress-free education the student can get through Akash. Thank you. Now I would request Bharat sir, our regional sales and growth head, to throw some more light on this Ante exam. Thank you. సో ఆకాశ్ సంస్థ గత 35 సంవత్సరాలుగా ఈ కాంపిటీషన్ ఎగ్జామ్ కోచింగ్ ఇస్తుంది. నీట్ అండ్ ఐఐటి అక్రాస్ ఇండియా 325 బ్రాంచ్లు ఉన్నాయి. సరైన కోచింగ్, మెంటర్షిప్, వాళ్ళు హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇస్తూ ఎంతోమంది విద్యార్థులను డాక్టర్, ఇంజనీరింగ్గా తీర్చిదిద్దుతున్నాము. సో ముఖ్యంగా ఇప్పుడు యాంతే ఏంటి అంటే ఒక స్టూడెంట్ ఎవరైతే క్లాస్ 9th, 10th, 11th, 12th ఉన్నాడో, ఎవరైతే డాక్టర్, ఇంజనీర్ అవ్వాలన్న కలగంటున్నారో, ఎవరికైతే ఫీజు అనేది ఇబ్బంది ఉందో ఆర్ ఎవరికైతే గైడెన్స్ రిక్వైర్ ఉందో వాళ్ళందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం. యాంతే ఎగ్జామ్ అంటే ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్. అక్రాస్ ఇండియా అందరు ఎగ్జామ్ రాస్తారు. అక్టోబర్ టు 27th అక్టోబర్ వరకు ఉంటుంది. పిల్లోడు ఆన్లైన్, ఆఫ్లైన్ రెండిట్లో చూసుకోవడం. ఆఫ్లైన్ అంటే మా బ్రాంచ్కి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ ఎగ్జామ్ రాయొచ్చు. పిల్లోడు ఇంట్లో కూర్చొని అయినా రిజిస్టర్ చేసి ఎగ్జామ్ రాయొచ్చు. 1 hour ఎగ్జామ్ ఉంటుంది. బేసిక్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సింపుల్ క్వశ్చన్స్ మీద ఉంటుంది. ఆ ఎగ్జామ్ని బట్టి, దాంట్లో వచ్చే మార్క్స్ని బట్టి అతని ఫీజులో ఎంత రెడ్యూషన్ వస్తుందో 100% రావచ్చు. పర్ఫార్మెన్స్ని బట్టి ఫీజు కూడా తగ్గుతుంది. సో ఇది అందరూ మీ ద్వారా రీచ్ అవుతుందని ఆశిస్తూ. 19వ డివిజన్ విజయపురి కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న పంచముఖ హనుమాన్ ఆలయ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఆలయ స్లాబ్ నిర్మాణం అంజన్న భక్తుడు అస్తపురం మారుతి ముందుకు వచ్చి స్లాబ్ నిర్మాణ పనులకు విరాళం అందించారు. ఆలయ నిర్మాణానికి ముందుకొచ్చి విరాళం అందించిన అస్తపురం మారుతికి స్థానికులు, అంజన్న భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. రేకుర్తిలోని విజయపురి కాలనీ 19వ డివిజన్లో హనుమాన్ టెంపుల్ నూతనంగా పక్కకు శ్రీ అస్తపురం మారుతి గారి ఆధ్వర్యంలో మరి దాతగా ఈరోజు స్లాబ్ పోయడం జరుగుతుంది. దీనికి దాతగా వ్యవహరించి హనుమాన్ గుడి నిర్మాణం కొరకు ముందుకొచ్చినటువంటి అస్తపురం మారుతి గారికి మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ దేవుని ఆశీస్సులు అతనికి ఉండాలని, మరింత ఇంకా నిర్మాణం సకాలంలో పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు రేకుర్తి విజయపురి కాలనీలో గల 19వ డివిజన్లో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి నా సొంత ఖర్చులతో స్లాబు ఏపిస్తున్నాను. దేవునికి నా చిన్ననాటి కళ స్వామివారి ఇక్కడ గుడి కట్టాలని. గత 2 years కిందనే నాకు ఆలోచన వచ్చింది ఇక్కడ హనుమాన్ టెంపుల్ నిర్మించాలని. పెద్దలకు, గ్రామ పెద్దలకు నేను చెప్పడంతో వాళ్ళు సహకరించినారు. కార్పొరేటర్ గారి సహకారంతో, అందరి సహకారంతో ఈ గుడి నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణంలో స్లాబ్ కూడా నేను గతంలో సలహా తెప్పించినాను. స్వామివారు అంటే నేను భక్తుని, నాకు భక్తి. ఆంజనేయ స్వామి అంటే నా పేరు కూడా మారుతి కాబట్టి ఆ భక్తితో ఆ ఆంజనేయ స్వామి వారికి సేవ చేయాలని సంకల్పించుకొని ఆ స్వామివారికి నా సొంతంగా స్లాబ్ వేయించడం జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ
నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. దాదాపు 2,50,000 వరకు నా సొంత ఖర్చు పెట్టి స్వామివారికి ఇది కట్టిస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో ఆయుష్ ఆధ్వర్యంలో వృద్ధాప్య ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హోమియోపతి మండల వైద్యాధికారి శశి ప్రభ మాట్లాడుతూ వృద్ధాప్యంలో వచ్చే మధుమేహం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలపై ఉచిత పరీక్షలు చేసి వారికి మందులు అందించామన్నారు. శిబిరంకు రాని వారు ముస్తాబాద్లో హోమియోపతి ఆసుపత్రికి వచ్చి ఉచిత పరీక్షలు చేసుకోవచ్చని తెలిపారు. గ్రామంలోని ఆయుష్ వైద్య శిబిరంకు అధిక సంఖ్యలో వృద్ధులు పరీక్షలు చేసుకుని ఉచితంగా మందులు తీసుకున్నారు. నామపూర్లో జెరియాట్రిక్ క్యాంప్ అంటే వయోవృద్ధుల కోసం అరేంజ్ చేసిన క్యాంప్ ఇక్కడ మొదలుపెట్టినాము. వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ కానీ లేదా కీళ్ళ నొప్పులు, వాళ్ళలో ఏమైనా లివర్ సంబంధిత వ్యాధులు, కిడ్నీ వ్యాధులు అట్లాంటి డిసీజ్కి హోమియోపతి మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రెగ్యులర్గా ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. వీళ్ళు అవసరం అంటే కూడా మా ముస్తాబాద్కి వస్తే కూడా అక్కడ కూడా ఉచితంగా మెడిసిన్స్ ఇస్తాం. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ ఆయుష్ డిపార్ట్మెంట్లో ప్రతి మనకు జిరియాట్రిక్ క్యాంప్ అనేది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు డిసైడ్ చేసి ప్రతి డిస్పెన్సరీలో పెట్టమని చెప్పారు. దానిలో భాగంగా ఈరోజు మనకు జిహెచ్కి ముస్తాబాద్లో నామాపూర్లో కండక్ట్ చేస్తున్నాము. దీనిలో ముఖ్య భాగంగా ఏంటంటే వృద్ధులకు, వయోవృద్ధులకు జాయింట్ పెయిన్స్ కానీ మనకు బీపీ, షుగర్స్ ఇలాంటివి ఉన్న వాటికి ఇక్కడ మనం క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మిస్ అయిన పేషెంట్స్ కూడా మనకు ముస్తాబాద్ పిహెచ్సి ఏరియాలో జేహెచ్యు డిస్పెన్సరీ ఉంటుంది. అక్కడికి వచ్చి మన డాక్టర్ మేడం వాళ్ళు కూడా చూస్తారు. ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఢిల్లీ నుంచి తొలిసారి హైదరాబాద్కు చేరుకున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు కరీంనగర్ జిల్లా గన్నేరవారం మండలానికి చెందిన ఎంఆర్పీఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. మాదిగల కళను సాకారం చేసిన మరో అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు కొంకటి సాయి గణేష్, కొంకటి దేవరాజు, మద్దూరు లక్ష్మణ్, దుమ్మటి మల్లయ్య, దుమ్మటి శంకర్, మండల యూత్ అధ్యక్షులు మద్దూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విషయం ఏబిసిడి వర్గీకరణ 30 ఏళ్ల పోరాటం మా ప్రియతమ కార్యదర్శి మందకృష్ణ మాదిగ గారు ఈరోజు ఢిల్లీ నుంచి రావడం జరుగుతుంది. వర్గీకరణ అంశంపై ఎన్నో పోరాటాలు చేసి నిద్రలేని రాత్రులు గడిపిన మా మరో అంబేద్కర్ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ ఏబిసిడి వర్గీకరణ తనకు కంటి మీద నిద్ర లేకుండా ఎన్నో రాత్రులు గడిపినటువంటి మా యొక్క అంబేద్కర్ ఈరోజు హైదరాబాద్ రావడం జరుగుతుంది. తెలంగాణ గడ్డపైన అడుగుపెట్టడం జరుగుతుంది. విజయకేతనంతో అడుగుపెట్టడం జరుగుతుంది. కాబట్టి భూ పోరాటాలతో సాధించుకున్న భూమిలో ఎస్టీపీలు నిర్మించేందుకు కార్పొరేషన్ అధికారులు ఇళ్లను తొలగిస్తున్నారని, తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని నిర్వాసితులు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా జనగామ శివార్లో 2 సంవత్సరాల క్రితం సిపిఎం ఆధ్వర్యంలో భూ పోరాటాలు చేసి 350 ఇళ్లు నిర్మించుకున్నట్లు నిర్వాసితులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఎన్ఆర్సీపీ పథకం కింద ఎన్టీపీసీలను నిర్మించేందుకు 120 ఇళ్లను కార్పొరేషన్ అధికారులు కూల్చివేసినట్లు వారు తెలిపారు. అభివృద్ధికి తామేమీ ఆటంకం కాదని, కూల్చివేసిన బాధితులకు మరో ప్రాంతంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని వారు కోరారు. గూడు లేని నిరుపేదలు ఏళ్ల తరబడి పోరాటాలు చేసి సాధించుకున్న భూమిని గోదావరి నది శుద్ధి కోసం ఎస్టీపీల నిర్మాణానికి సేకరించారన్నారు. పట్టణ అభివృద్ధి కోసం సహకరిస్తామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన తమను ఆదుకోవాలని నిర్వాసితులు వేడుకున్నారు. కార్పొరేషన్ అధికారులు స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని తమకు నివాస యోగ్యమైన భూమిని కేటాయించాలని, ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు నిర్మించి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మార్చి 18వ తారీఖు రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ భూ పోరాటం స్టార్ట్ చేయడం జరిగింది. గత 18 నెలల నుండి భూ పోరాటం స్టార్ట్ చేసి పక్కా ఇండ్లు కూడా నిర్మించుకొని ఇప్పటి వరకు ఇక్కడే నివాసం ఉంటున్న పేద ప్రజలందరూ 18 నెలల నుంచి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఒకసారి గోదావరి వచ్చి మునిగినా ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పాములు, తేళ్లు అన్నిటికి కూడా ఓర్చుకొని రాత్రింబవళ్ళు ఇక్కడ ఉండి ఉన్నటువంటి ప్రజలు, పేద ప్రజల్ని ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వమైనా కమిషనర్ గారైనా ఈ రోజు వచ్చి ఇక్కడ ఎస్టీపీ వచ్చింది,
తీసేయాలి, ఇవన్నీ కూల్చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఏదేమైనా సిపిఎం పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి కూల్చేసేటువంటి ఇండ్లను ఎవరైతే ఎంతమంది ఉన్నారో ఇప్పటి వరకు మా ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లు 163 ఇండ్లు కూల్చివేతకు గురవుతా ఉన్నాయి. అంతేకాదు కట్టుకొని స్థలాలతోటి మొత్తం 219 ప్లాట్లు ఇక్కడ మేము పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ఇందులో పోయేటువంటి 219 మందికి ఇక్కడే మళ్ళీ స్థలాలను చూపించి వాళ్లకు పక్కా ఇళ్లు కట్టించి వాళ్లకు స్థలాలు చూపిస్తామని సిపిఎం పార్టీగా పెద్దపల్లి జిల్లా కమిటీగా చెప్తా ఉన్నాం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల కాలం అర్హులైన పేదవాళ్ళందరికీ జనగామ శివార్ 38, 39, 40, 42 సర్వే నంబర్లో 350 ఇండ్లు వేయించడం అనేది జరిగింది. అందులో ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ కు సివరేజ్ ట్రీట్మెంట్ కు మరి మురుగునీరు శుద్ధి కోసం 100 కోట్లు మంజూరైనాయి. కాబట్టి మాకు కొంత స్థలం కావాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తోటి చర్చించడం అనేది జరిగింది. వాళ్ళందరినీ ఓదార్చాం. వాళ్ళందరికీ ఇక్కడ ఇల్లు ఇచ్చే బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారు తీసుకోవాలని సిపిఎం పార్టీ సందర్భంగా డిమాండ్ చేస్తుంది, కోరుతుంది. ఎమ్మెల్యే గారు మాట మీదనే మేము అంగీకరించడం అనేది జరిగింది. విద్యార్థులు ఎల్లవేళలా మంచి ఆలోచనలతో ఉండాలని, ఆ దిశగా పయనించాలని, అప్పుడే మంచి భవిష్యత్తును పొందగలుగుతారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పాఠశాల పీడీ మాలతి సురేందర్ రెడ్డిలు విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ వృత్తిపరంగా కానీ సంస్థపరంగా కానీ ఎల్లవేళలా చివరి ఆలోచన ఉండకూడదని, ఎల్లవేళలా కష్టపడుతూ ఉండాలని ఆయన కోరినారు. మనతో అవసరం ఉన్నవారికి వారి అవసరాన్ని తీరిస్తే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేమని ఆయన తెలిపారు. విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదవాలని, గొప్పవారు అవుతారని హితవు పలికారు. పిల్లలను సమాజానికి పనికి వచ్చే విధంగా ఉపాధ్యాయులు తయారు చేయాలని, అందుకు అనుగుణంగా ప్రతిరోజు ప్రతి పాఠాన్ని క్రమశిక్షణతో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని ఉపాధ్యాయులను కోరారు. విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు ఇచ్చిన ఉపాధ్యాయ సోదరులకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంపద పరంగా కానీ తృప్తి పరంగా కానీ ఒక ఎండ్ పాయింట్ అనేది ఉండదు. ఉంటే బాగుండు. ఈ కుంభకర్ణుడు కోట్లు లక్షలు సంపాదించే సన్యాసులు మనకు కనబడకపోదు. ఇతరులకు ఇవ్వగలిగితే, అవసరం మన వాళ్ళకి ఇవ్వగలిగితే అందులో తృప్తి ఉంటుంది. అది జీవితానికి నిజమైన తృప్తినిస్తుంది. ఆ గుణం చాలా మంచిది. మనం పాజిటివ్ గా ఉంటాం. ఎవరికైనా మనకు అవసరం ఉండి మన దగ్గరికి వచ్చి వస్తే ఆ టీచర్ పని అయిపోతే నిజంగా తెలియజేస్తున్న ఆ టీచర్ కంటే నేను ఆ రోజు సంతోషంగా ఉంటాను. అబ్బా ఈ రోజు సక్సెస్ అయింది, నాకు ఒక పని చేసేటప్పుడు టీచర్ వస్తే ఆ రోజు ఆనందంగా ఉంటా, తృప్తిగా ఉంటా. కారణమైంది ఏంటంటే కేవలం చదువు మాత్రమే పదే తెలియజేస్తూ, కాబట్టి మీరు కూడా ఒక మంచి ఆలోచన విధానంతో ఆ దిశలో మీ ఆలోచనలు ఉండాలని మీకు మంచి అవకాశం కల్పిస్తున్న ఇటువంటి మా ఉపాధ్యాయులకు, దానికి చిన్నారులు బంగారు తండ్రులు వీళ్ళిద్దరు అబ్బాయిలు బ్రహ్మాండంగా సక్సెస్ అయినారు. బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, లక్షల్లో జీతాలు వస్తున్నాయి. అందుకే మాలతీ మేడం ఈ పని చేయగలిగింది. కాబట్టి ఇటువంటి అవకాశాలను అన్ని పునికి పుచ్చుకొని మీరు కూడా వీళ్ళ అబ్బాయిలు ఎక్కడైతే చదువుకొని గొప్పలైనరో మీరు కూడా అట్లా ఎదగాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే విజయన్న. పిల్లలపై తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచాలి. డ్రగ్స్ నిర్మూలనపై ధర్మారంలో పోలీసుల అవగాహన కార్యక్రమం. మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని పిలుపు. సిరిసిల్ల గురుకుల పాఠశాలలో ఏసీబీ అధికారుల తనిఖీల కలకలం. డీఎస్పీ ఉదయరెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు. ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు పాల్గొని రికార్డుల తనిఖీ. విద్యార్థులు సన్మార్గంలో పయనించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి. ఈ నెల 20న పెద్దపల్లిలో నిర్వహించే బీసీ ఐక్య వేదిక సభను విజయవంతం చేయండి.
పోస్టర్ను ఆవిష్కరించిన జెడ్పీ మాజీ చైర్మన్ పుట్ట మధు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్తే.